సాంప్రదాయని సుబ్బిని శుద్ధపూసని మూవీ రివ్యూ. ఎందుకు టైటిల్ పెట్టారు? 90స్లో హిట్ అయ్యి రీల్స్లో బాగా ఫేమస్ అయిందనే. ఆ సినిమాకి ఆ టైటిల్కి ఏమైనా సంబంధం ఉందా అసలు? బా భలే మోసం చేశారు గురు. అమ్మో 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 అమ్మో, ఎన్ని దారుణాలు రా బాబు. ఏం తీశారా నిజం చెప్పండి. ఈటీవీ ఉన్నోళ్ళు ముందు ఈ లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీకి వేసుకుందాం అని చెప్పి చేసుకొని థియేటర్ రిలీజ్ చేసి హిట్ అయ్యేతలకి చూస్తారులే జనాలు అని చెప్పి ఇది కూడా రుద్దేశారు కదా మా మీద. అస్సలు బాలేదు భయ సినిమా. ఓటీటీలో కూడా చూడలేరు బాబు ఈ సినిమాని. బాబోయ్, ఒక్కటి కూడా సరిగ్గా లేదు సినిమాలో. ఓరు బాబు, అస్సలు లాజిక్లెస్ సీన్లు, లాజిక్లెస్ స్క్రీన్ ప్లే, లాజిక్లెస్ డైలాగులు. అప్పో, ముందు దీన్ని కూడా ఓటీటీకి వద్దు థియేటర్లో రిలీజ్ చేద్దాం ఐడియా వచ్చింది చూసారా, వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఏం చేస్తున్నారా బాబు, ఏంది ఇది? సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి పోతా ఉంది సినిమా. సరే పోతే పోయింది, దానికి ఒక పాయింట్ ఉండాలి కదా. కొన్ని పాయింట్లు టచ్ చేసి వదిలిపెట్టారు, కొన్నిటి అసలు సెట్ చేసి పే ఆఫ్ చేయకుండా వదిలేశారు. ఏం తీశారా? భలే మోసం చేశారు మొత్తానికి. 2026లో ఫస్ట్ మోసం బై ఈటీవీ విన్. చచ్చ. ఓవరాల్గా ఏం చెప్తానంటే, ఈ సినిమాని ఎవరు ఆపొద్దు. ఎందుకంటే ఆడ ఆపటం కూడా ఏమీ లేదు. పోయింది అస్సాం ట్రైన్ ఎక్కి ఆల్రెడీ అస్సాం బోర్డర్ కూడా చేరిపోయింది. ఇంకా ఈ కళాఖండం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసనికి నా రేటింగ్ లేదు, బొక్కలేదు. ఎవరు బొమ్మకండి, బొక్కలాగిన సినిమా. అండ్ ఈ మూవీ రివ్యూ చేయడానికి సినిమా బాగాలేకపోయినా రీసెర్చ్ చేయకుండా సినిమా మొత్తం చూసి టార్చర్ పెట్టినందుకైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. అండ్ మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్ టు మై ఛానల్ సినిమా.